బుల్లితెరపై 18 మంది కాంటెస్ట్తో మొదలైన బిగ్ బాస్ సీజన్ 2 110 రోజులకు పైనే నడిచింది. హీరో నాని హోస్ట్గా మొదలైన బిగ్ బాస్ 2 రియాలిటీ షోలో ఆయా ఎపిసోడ్స్లో ఎలిమినేషన్ కాగా చివరికి 5 కాంటెస్టెంట్స్ అంటే కౌశల్, తనీష్, గీతామాధురి, దీప్తి, నల్లమోతు, సామ్రాట్ గ్రాండ్ ఫినాలేలో మిగిలారు. వీరి మధ్య హోరాహోరీగా పోరు నడిచింది. ఎవరిది విజయం అనే విషయంపై వారం రోజుల పాటు టెన్షన్ నడిచింది. అయితే అందరి అంచనాలకు తగ్గట్టుగా కౌశల్ విన్నర్ అయ్యాడు. కౌశల్ ఆర్మీ పోరాటం సఫలమైంది. కౌశల్, తనీష్, గీతామాధురి, దీప్తి, నల్లమోతు కూడా గట్టిగానే పోరాడారు. అయితే కౌశల్పై గీతామాధురి భర్త ముందు చేసినటువంటి హాట్ కామెంట్స్ చర్చనీయాంశం అయ్యాయి. అయితే బిగ్ బాస్ చరిత్రలో ఎక్కువసార్లు ఎలిమినేషన్స్కి నామినేట్ అయినా కూడా అందరికన్నా ఎక్కువ అందున అత్యధిక ఓట్లు సాధించి టైటిల్ విన్నర్గా కౌశల్ చరిత్ర సృష్టించాడు. అయితే ఎలిమినేషన్ అయిన ప్రతిసారి కూడా ఎక్కువ ఓట్లను సాధిస్తూ ఇక గ్రాండ్ ఫినాలేలో ఓట్ల వర్షం కురవడంతో తన విశ్వరూపం చూపించాడు. కౌశల్ ఆర్మీ అండతో మిగతా కాంటెస్ట్తో దరిదాపుల్లోకి రానంతగా ఓట్లు సాధించి బిగ్ బాస్ టైటిల్ విన్నర్ అయ్యాడు. అయితే చివరి వరకు నువ్వా నేనా అనే రీతిలో గీతామాధురి కూడా పోటీ పడ్డారు. ఇంత చేస్తే ఏం లాభం? కౌశల్ ప్రభంజనం ముందు సింగర్ గీత నిలవలేక వెనుకబడింది. అయితే సీజన్ మొత్తం గీత ఆడిన అద్భుతమైన, ముఖ్యంగా మహిళా ఆయువు నుండి అన్ని టాస్క్లో హోరాహోరీగా ఆడడం చాలా గొప్ప విషయమని అందరూ అంటున్నారు. ఇక ఇది విషయాన్ని గీతామాధురి భర్త ప్రస్తావిస్తూ గీత ఓడిపోయిందన్న బాధ లేదు. ఈ 100 రోజులు ఎంత బాగా పర్ఫార్మెన్స్ ఇచ్చిందో, అందరితో ఎలా కలివిడిగా ఉందో అందరూ చూశారు. ఆమె అందరినీ గెలుచుకుంది అని పేర్కొన్నాడు. ఇక విన్నర్ ప్రకటన తీరుపై కూడా ఎలాంటి అభ్యంతరాలు లేవని స్పష్టం చేశాడు. కౌశల్ టైటిల్ విన్నర్కి అర్హుడని ఓపెన్గా ప్రకటించి కౌశల్ మెచ్చుకోవడం నిజంగా హాట్ కామెంట్స్ అయ్యాయి. Please subscribe to Public Talk TV. Please subscribe to Public Talk TV. Please subscribe Public Talk TV. Tell me pretty lies, look me in the face. Tell me that you love me.